పాకిస్తాన్లోని ఉగ్రవాద స్థావరాలే లక్ష్యంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ మీద దేశవ్యాప్తంగా ప్రశంసల వర్షం కురుస్తూ ఉంది. మారుమూల ఒక సాధారణ పౌరుడి దగ్గర నుంచి దేశ ప్రధాని వరకు, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి దేశ ప్రతిపక్ష నాయకులు రాహుల్ గాంధీ వరకు, సెలబ్రిటీల దగ్గర నుంచి పారిశ్రామికవేత్తల నుంచి అన్ని రంగాల వారు కూడా ఒక్కసారిగా దేశమంతా ఏకతాటిపై వచ్చింది. అండ్ మరీ ముఖ్యంగా పాకిస్తాన్లోని సివిలియన్స్ని టార్గెట్ చేయకుండా, పాకిస్తాన్లోని సైనిక పోస్టులను టార్గెట్ చేయకుండా, యుద్ధానికి భారత్ కాలు దువ్వకుండా అత్యంత సంయమనంతో, ఖచ్చితత్వంతో పాకిస్తాన్లోని ఉగ్రవాద స్థావరాలే లక్ష్యంగా చేసినటువంటి ఈ కంప్లీట్ కంట్రోల్తో, కంప్లీట్ సంయమనంతో, అత్యంత ఖచ్చితత్వంతో చేసినటువంటి ఈ అటాక్ మీద, ఈ ఆపరేషన్ సింధూర్ మీద ప్రశంసల జల్లు కురుస్తూ ఉంది. నిజంగానే అభినందించాల్సిందే. యుద్ధానికి నాలాంటి వాళ్ళు చాలామంది వ్యతిరేకం. యుద్ధం ఎప్పుడూ కూడా అంతిమ పాజిటివ్ ఫలితాన్ని ఇవ్వదు, ఎవరు గెలిచినా ఎవరు ఓడినా. అలా అంతిమంగా పాజిటివ్ ఫలితాలు ఇచ్చే యుద్ధాలనైతే కనీసం కొన్నిసార్లు తప్పకపోవచ్చేమో, కానీ యుద్ధానికి వ్యతిరేకం. భారత ఆర్మీ కూడా యుద్ధానికి ఏమీ కాలు దువ్వలేదు. అత్యంత ఖచ్చితత్వంతో ఉగ్రవాద స్థావరాలనే లక్ష్యంగా చేసుకొని పౌరుల జోలికి పోకుండా, సైనిక స్థావరాలు వాళ్ళ పోస్టుల జోలికి వెళ్లకుండా, జమ్మూ కాశ్మీర్ పహల్గాంలో రాక్షస మూకలు భారత అమాయకుల మీద నికృష్ట క్రీడ, మృత్యు క్రీడ ఆడిన తర్వాత కూడా పాకిస్తాన్ లైన్ ఆఫ్ కంట్రోల్ వెంబడి కయ్యానికి కాలుదువ్వుతూ ఉన్న, అనుదాడి చేస్తాము అనే పిచ్చి ప్రేలాపనలు చేస్తూ ఉన్నా కూడా భారత్ చాలా సంయమనంతోనే ఉంటూ వస్తూ ఉన్నారు. కరెక్ట్ టైం చూసుకొని అత్యంత సంయమనంతో చేసినటువంటి, పూర్తి కంట్రోల్తో చేసినటువంటి ఈ దాడి శాంతిని కోరుకునే వాళ్ళు, నాలాంటి వాళ్ళు కూడా ఎవరైనా అసలు ఈ ఉగ్ర స్థావరాల మీద దాడిని ప్రతి ఒక్కరూ స్వాగతించాల్సిందే. భారత ఆర్మీ చేస్తున్నటువంటి, భారత్ ఆర్మ్డ్ ఫోర్సెస్ చేస్తున్నటువంటి ఈ అటాక్స్కి సంపూర్ణంగా మద్దతు ఇవ్వాల్సిందే. ప్రస్తుతం భారతదేశం అదే పని చేస్తూ ఉంది. ఎక్కడే కూడా వ్యతిరేకతకు తావులేదు, ద్వేషానికి తావులేదు. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా కూడా దాన్ని తుదముట్టించాల్సిందే. ఎలాంటి హేట్రేట్కి చోటు ఉండకూడదు. అటువంటి హేట్రేట్ని పతాక స్థాయిలో వెదజల్లడానికి చేతులు ఆయుధాలు పెట్టుకొని దేశం మీద, సీమాంతర ఉగ్రవాదం పేరుతో దేశం మీదకు వస్తున్నటువంటి ఉగ్ర స్థావరాలను నేలమట్టం చేసి తీరాల్సిందే. ఏ ఒక్క ఉగ్ర స్థావరాన్ని వదిలిపెట్టకండి అని హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ గారు కూడా ఏ ఒక్క ఉగ్ర స్థావరాన్ని వదిలిపెట్టకూడదు. ఉగ్రవాదం మీద విజయం సాధించి తీరాల్సిందే. అంతిమంగా అది శాంతిని ప్రపంచ మానవాళికే దూరం చేస్తుంది. కాబట్టి అన్ని ఉగ్ర స్థావరాల మీద కూడా ఈ విధంగానే అటాక్స్ చేయండి అని చెప్పి అసదుద్దీన్ ఓవైసీ గారి దగ్గర నుంచి దేశంలో చాలామంది అయితే ఈ విధంగానే భారత ప్రభుత్వానికి విన్నవిస్తూ ఉన్నారు, మద్దతుగా నిలుస్తూ ఉన్నారు. భారత ఆర్మీని చూసి నిజంగానే దేశం నేడు గర్వపడుతూ ఉంది.